అది మీరు తెలియలేదు. అందరికీ ఓకే. తెలిసిందే. ఈరోజు స్పీకరు డాక్టర్ సర్వ వెంకటేశ్వరరావు గారు. వారు ఓకే. మచిలీపట్నంలో ఉన్న హిందూ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయి ఉన్నారు. అంతేకాకుండా మన దివ్యాంగ సమాజం తెలుగు ఫెడరేషన్కి లెక్చరర్గా కూడా సర్వీస్ ఇస్తూ వస్తున్నారు. వారి ప్రొఫైల్ అనేది అంతకంటే ఎక్కువ చదవడానికి నాకు ఇష్టం లేదు. వారు ఇష్టపెట్టుకోరు ఒకటి కాబట్టి. మరి వారు తీసుకున్న టాపిక్ మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ నోటిఫికేషన్ చూస్తున్నారు. ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ నేమ్లీ లుక్ విత్ ఇన్ యాజ్ పర్ థియోసఫీ. దివిజ్ఞాన పరిధిలో అంతర్ముఖం, అర్థం, పరమార్థం. సో వెంకటేశ్వర గారు, ఐ వెల్కమ్ యూ సార్. ప్రేయర్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి ప్రొసీడ్ గారి విత్ ది ప్రేయర్ తోటి టాపిక్. స్టార్ట్ చేస్తాం. ఓకే అండి. లక్ష్మి గారి ప్రేయర్. ఓకే, ఓకే. Oh, hidden life, vibrate in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Shanti, Shanti, శాంతి Shanti. శాంతి. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యాక్చువల్గా మనకి ఇవాళ 2 సెషన్స్ ఉన్నాయి. సాధారణంగా నేను ఈ ఆన్లైన్ క్లాసుల్ని స్టడీ క్లాస్గా, అంటే గ్రూప్ డిస్కషన్గా రెండవ పార్శ్వాన్ని నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి ఆకాంక్షతోటి I would like to confine my presentation for only half an hour or 40 minutes. The second part follows by the discussion and various inputs from our brothers and sisters. Right. ఈ రోజున నేను ఎంపిక చేసుకున్నటువంటి టాపిక్ కొద్దిగా దుస్సాహసంతో కూడుకున్నటువంటిది. అంతర్ముఖం. అసలు ఈ అంతర్ముఖం అనేటువంటి భావన దివ్యజ్ఞాన సమాజం యొక్క లిటరేచర్ లో ఉన్నదా, లేదా వైదిక వాంగ్మయంలో ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావన సమాలోచన ఇక్కడ సమన్వయపరచడంలో హేతుబద్ధత ఎంతవరకు ఉన్నది అని గనక మనం ఆలోచిస్తే, వాస్తవానికి మేడం బ్లావెట్స్కి ఈ పదాన్ని ఉపయోగించకపోయినప్పటికీ కృష్ణమూర్తి గారు చాలా చాలా సందర్భాలలో తన విస్తృతమైనటువంటి సాహిత్యంలో అంతర్ముఖం అనేటువంటి దాన్ని ఆంగ్ల పద సమానార్థం అయితే కనుక ఇంట్రావర్ట్ అని మనం అంటాం. కానీ ఆయన ఆ పదం అనకుండా లుక్ విత్ ఇన్ అనేటువంటి భావాన్ని అనేక సందర్భాల్లో ప్రయోగించడం జరిగింది. ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్ ఆర్ ఇంట్రావర్ట్ ఇన్ థియోసాఫికల్ లిటరేచర్ అని గనక మనం అధ్యయనం చేయడానికి ప్రారంభిస్తే, ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో 35% నుంచి 50% ప్రజలు ఇంట్రావర్ట్ గా ఉన్నారని పరిశోధనలో తేలింది. ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా 40%కి దగ్గరగా ఇంట్రావర్ట్ గా, ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని ప్రజలు అంతర్ముఖులవుతున్నారు అనే భావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విశ్లేషణ పూర్తిగా సామాజిక పరమైనటువంటి, వైద్యపరమైనటువంటి, మానసిక పరమైనటువంటి దృక్కోణంలో తప్పిస్తే మన స్పిరిచువల్ పర్స్పెక్టివ్ కి సంబంధం లేనటువంటి వ్యవహారంగా మనం పరిగణించాల్సి వస్తుంది.
సరే, ఈ ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్, అంతర్ముఖులు, బహిర్ముఖులు, ఇవే కాకుండా విముఖులు కూడా మనం విశ్లేషించారు. సరే, ఇంతకీ ఈ అంతర్ముఖం అనేటువంటి మెడికల్ టెర్మినాలజీ, సైకలాజికల్ టెర్మినాలజీ, సోషల్ టెర్మినాలజీ నుంచి మనం యువతలకు వచ్చేసి మన దివ్య జ్ఞాన సమాజం యొక్క దృక్పథంలో అంతర్ముఖం అనేటువంటి దాన్ని ఎలా ఆవిష్కరించాలి, ఎలా అధ్యయనం చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు నేను తీసుకున్నటువంటి ఈ టాపిక్ పూర్తిగా కృష్ణమూర్తి గారి యొక్క ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అనేటువంటి పుస్తకం నుంచి మాత్రమే తీసుకోవటం జరిగింది. రావట్లేదు, ఆగిపోయింది. ఆయన మ్యూట్ చేశారు మీరు. పి రఘురామారావు గారు. ఆనంద్ కుమార్ గారు, మరి ఆయన మ్యూట్ చేశారు మీరు. రఘురామారావు గారు ఏమంటారు? మన ఆలోచనలు, మన ఉండాలండి. అభిరుచులు, మన ఆలోచనలు, మన అభిరుచులు, మన భావోద్వేగాలు, వీటన్నింటినీ మూల్యాంకనం చేసుకోవటం అనేటువంటిది తప్పిస్తే స్పిరిచువల్ పరిభాషలో అసలు అంతర్ముఖం అవ్వటం అనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది, సాధనాపరమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది అంత సమంజసం కాదు అని కృష్ణమూర్తి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆయన మాటల్లో కొనసాగించాలంటే ఇట్ రిక్వైర్స్ ది ప్రాక్టీసెస్ సచ్ యాస్ మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, ఇంట్రాస్పెక్షన్. వాస్తవంగా కృష్ణమూర్తి గారి యొక్క దృష్టిలో ఇంట్రాస్పెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లుక్ విత్ ఇన్. ఇంట్రాస్పెక్షన్ అనేటువంటిది కేవలం అంతర్ముఖం అవటం కోసం, అంతర్ముఖుడుగా తనను తాను అధ్యయనం చేయటం కోసం, విశ్లేషణ చేయటం కోసం, జరిగేటువంటి సమాలోచన చేయటం కోసం జరిగే ప్రయత్నం తప్పిస్తే తనలో ఉన్నటువంటి జ్ఞాన, లేకపోతే తనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని, చైతన్యం అనేటువంటి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కాదు. ఆ చైతన్యవంతమైనటువంటి స్థితిని మనం పొందాలంటే మెడిటేషన్ అనేటువంటి పదం కానీ, ఇంట్రాస్పెక్షన్ కానీ, మైండ్ఫుల్నెస్ కానీ ఇవేమీ కాదు. సాధన పరంగా ఏ ప్రయాస లేకుండా, ఏ విధమైనటువంటి కష్టపడకుండా తన అంతరంగాన్ని తాను విశ్లేషించుకుంటున్నాననేటువంటి ఒక ప్రయత్నపూర్వకమైనటువంటి కృషి కాకుండా సహజ సిద్ధమైన అభ్యాసం ద్వారా మాత్రమే అంతర్ముఖుడు కాగలడు అని కృష్ణమూర్తి గారు తను చెప్పడం జరిగింది. సరే, ఈ అంతర్ముఖం చెందాలంటే, అంతర్ముఖుడుగా తనను తాను విశ్లేషించుకోవాలంటే కావలసింది ఏమిటి అంటే ముఖ్యంగా సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కంపాషన్. దేనికోసం? టు ఇన్వెంట్ ది ఇన్నర్ వరల్డ్. తనలోనే ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనము. ఈ ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనం ఇవేవి కూడా ప్రయత్నపూర్వకంగా జరిగేటువంటి క్రియగా ఉండకూడదు. సహజ సిద్ధమైనటువంటి పరిణితితోటి ఆ స్థాయికి ఎదగటం అనేటువంటిది అవసరం అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట.
వాస్తవానికి కృష్ణమూర్తి గారు ఈనాటి సమాజంలో లుక్ విత్ ఇన్ అనేటువంటి, అంటే అంతర్ముఖం అవటం కానీ, ఆత్మావలోకనం కానీ, ఆత్మ విశ్లేషణ కానివ్వండి, ఇవి కేవలం సహజ సిద్ధంగా జరుగుతున్న ప్రక్రియ కాకుండా ఏదో ఒక లక్ష్యంతో మాత్రమే ఈ ప్రక్రియ జరగటం అనేటువంటిది అంత సమంజసం కాదు అని ఆయన చాలా తీవ్రంగా విమర్శించాడు. అంటే అంతర్ముఖుడుగా ఆత్మావలోకనం చేసుకో, ఆత్మ విశ్లేషణ చేసుకో అనేటువంటి దాంట్లో ఏదో ఒక లక్ష్యం అనేటువంటి తనను తాను పరిపూర్ణుడిగా ప్రదర్శించుకోవాలనో, తనను తాను పవిత్రుడిగా భావించాలనో, లేకపోతే తనలో ఉన్నటువంటి మాలిన్యాలు అనేటువంటి వాటిని తొలగించుకోవడం కోసం ఒక ప్రయత్నపూర్వకమైనటువంటి అంశంతో ఈ అంతర్ముఖుడు అవ్వాలి అనేటువంటి భావన సరికాదు అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. అంతేకాకుండా దీనికి ఆయన సాధారణంగా మనం ప్రతి సందర్భంలో కూడా చెప్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో మనం వీ హ్యావ్ కాయిన్డ్ ది వర్డ్ ఆర్ సెంటెన్స్ చాయిస్లెస్ అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్ అనేటువంటి కృష్ణమూర్తి గారు. అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అంటే అసలు ఈ అవేర్నెస్ అనేటువంటి దానికి ఒక పరిధులు అనేటువంటివి, ఎల్లలు అనేటువంటివి అతీతం అన్నమాట. ఈ అవేర్నెస్ అనేటువంటిది సహజ సిద్ధంగా మనం జీవన వరవడిలో అలవర్చుకునే ప్రక్రియ తప్పిస్తే దీనికి ఒక సాధన అనేది లేకపోతే మెడిటేషన్ అనేటువంటిది అంత సమంజసం కాదు అని ఆయన చెప్తుంటాడు అన్నమాట. Exploring our inner world requires courage and vulnerability. In search of meaningful and fulfilling life, it is essential to turn our attention inward and explore the depth of our being. అసలు నిజానికి అంతర్ముఖుడవ్వటం అనేటువంటి ఒక ప్రయత్నపూర్వకమైనటువంటి ప్రక్రియగా మనం భావించడానికి కారణం ఏంటంటే ఏదో ఒక మార్పు అనేటువంటిది. ఆయన చెప్పేది ఏమంటే అసలు అప్పుడు నువ్వు ఎక్స్ప్లోర్ చేయగలవా అంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే కృష్ణమూర్తి గారు అసలు లుక్ విత్ ఇన్ కాదు, అంతర్ముఖుడుగా అధ్యయనం చేయటానికి ఆత్మావలోకనం, ఆత్మ వివేచన చేయటం అనే దానికంటే కూడా యు బెటర్ ట్యూన్ యువర్ సెల్స్ టు లిజన్ యువర్ ఇన్నర్ వాయిస్. నీలోనే అంతర్గతంగా ఒక అద్భుతమైనటువంటి మంత్రజాలం వినపడుతుంది. ఆ మంత్రజాలాన్ని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అదే నిజమైనటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటి ది సుప్రీం కాన్షియస్నెస్ గా నువ్వు భావించడానికి అవకాశం ఉంటుందని కృష్ణమూర్తి గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ అంతర్ముఖుడిగా మనం ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది, ఆత్మ చైతన్యం అనేటువంటి దాన్ని పొందటానికి మనం ఏం చేయాలి అంటే మైండ్ అనేటువంటి దాన్ని, మనస్సు అనేటువంటి దాన్ని పగ్గాలు వేసి దాన్ని పట్టి ఉంచటం అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది వివేకరహిత్యం. కెన్ ది మైండ్ ఈజ్ క్వైట్, మనసు అనేటువంటిది శాంతంగాను నిశ్చలంగాను ఉంటుందా అనే ప్రశ్న వేస్తే హీ క్వశ్చన్, హీ నెవర్ ఆన్సర్డ్. మనస్సు అనేటువంటిది నిశ్శబ్దంగా నియంత్రణతో ఉండటానికి సాధన ఏం చేయాలి? మొట్టమొదటి నుంచి మనం ప్రయత్నపూర్వకమైనటువంటి ఏ చర్య అయినా కానీ వైఫల్యానికి దారితీస్తుంది. కేవలం తాత్కాలికమైనటువంటి పరిష్కారం మాత్రమే. మరి దానికి ఆయన ఏం చెప్పాడు? మన అనుభూతులు అనేటువంటివి కానీ, మన అనుభవాలు అనేటువంటివి కానీ, మన ఆలోచనలు అనేటువంటి వాటిని కానీ, వీటన్నింటిని కూడా జీవన సరళిలో సహజ సిద్ధమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ లో ఉండేటట్టుగా చూసుకోగలగడమే.
ఇది సహజ సిద్ధమైనటువంటి అభ్యాసం కావాలి తప్పిస్తే ఒక ప్రక్రియ ద్వారా సాధించగలిగేటువంటివి కాదు అని ఆయన చెప్పడం జరిగింది. సరే, ఈ అంతర్ముఖుడు కావటం వలన మనలో ఒక పరిపూర్ణత అనేటువంటిది సాధించగలమా అని గనక ప్రశ్న వేసుకున్నట్లయితే, దానికి ఆర్ వి క్యాపబుల్ టు బి పర్ఫెక్ట్ బై ఇంట్రాస్పెక్షన్ ఆర్ లుక్ విత్ ఇన్ అని ఆయన క్వశ్చన్ వేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా అనే పదాన్ని ఉపయోగించవచ్చు. మానవుడు పరిపూర్ణత్వం సాధించటం అనేటువంటిది అంతర్ముఖుడుగా అయినా గాని, సాధన ద్వారా అయినా గాని, ఆత్మావలోకనం వల్ల కానివ్వండి, ఆత్మ పరిశీలన కానీ, అంతర్ముఖుడత్వం వల్ల కానీ పర్ఫెక్షన్ అనేటువంటిది, పరిపూర్ణత, ప్రాజ్ఞత్వం సాధించటం అనేటువంటిది జీవిత కాలంలో సంభవించదు అని ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఎందుకు అలా ఆయన అంటే, హ్యూమన్ ఈజ్ నాట్ ఏ మిషన్ టు ట్యూన్ యాజ్ అకార్డింగ్ టు అవర్ మెకానికల్ స్కిల్స్. మన సాంకేతిక నైపుణ్యం ద్వారా ఒక యంత్రం అనేటువంటి దాన్ని ఏ విధంగా ట్యూన్ చేస్తామో అలా మనిషిని, మనసుని ట్యూన్ చేయడానికి అవకాశం లేదు. అందువలన ఈ మనిషి అంతర్ముఖుడైనంత మాత్రాన, ఆత్మావలోకంతో ఉన్నంత మాత్రాన, ఆత్మ చింతనతో ఉన్నంత మాత్రాన పరిపూర్ణుడు అవుతాడు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదని చెప్పడం జరిగింది. వాస్తవానికి జేకే గారి యొక్క లిటరేచర్ ని చదివినటువంటి రిచర్డ్ పావెల్ అనేటువంటి వాడు కూడా నథింగ్ లాస్ట్, నథింగ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అసలు ఆత్మావలోకం లాగా అంతర్ముఖుడు ద్వారా పరిపూర్ణత్వం సాధించడం అనేటువంటి ఇట్స్ ఏ ఇల్యూషన్. పర్ఫెక్షనిజం ఈజ్ ఏ సిండ్రోమ్ అని చెప్పడం జరిగిందన్నమాట. పర్ఫెక్షనిజం ఈజ్ మోర్ అబౌట్ కాన్షియస్నెస్. వాస్తవంగా చెప్పాలంటే అంతర్ముఖుడు కావటానికి ప్రధానమైనటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుందంటే, తనను తాను మొదట్లోనే మనం అనుకున్నట్లుగా శారీరకంగా, మానసికంగా, నైతిక పరంగా, ధార్మిక పరంగా పరిపూర్ణ స్థితి లేదా శుద్ధ చైతన్య స్థితికి చేరటం కోసం. ఆ శుద్ధ చైతన్య స్థితికి చెందాలి అంటే ఆత్మావలోకనం అనేటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియగా అంతర్ముఖుడుగా సాధించగలిగేటువంటి స్థాయికి మనం ఎదగలగటం అనేది అవసరం అన్నాడు. ఇక తర్వాత ఆయన జేకే గారి యొక్క భావనకి కొంతవరకు వైరి లేక వైరుధ్యమైనటువంటి భావంతో ఆనాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి వాడు ప్రస్తావించడం జరిగింది. ఏమనంటే, పరిపూర్ణత్వం సాధించాలంటే, అంతర్ముఖుడు కావాలంటే సాధన ద్వారా, అభ్యాసం ద్వారా పొందటానికి అవకాశం ఉన్నది. ఏ సాధన ద్వారా అంటే, మనసును నిరంతరం చైతన్యపరిచేటువంటి లలిత కళల ద్వారా. ది హ్యూమన్ సోల్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ ది న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ప్రకృతిలో సహజ సిద్ధంగా మమేకమైనటువంటి వాద్యం ద్వారా, సంగీతం ద్వారా, నర్తనం ద్వారా, చిత్రలేఖనం ద్వారా మానవుడి యొక్క మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా పవిత్రం అవుతుంది, శుద్ధ చైతన్య స్థితికి చేరుతుంది అని ఠాగూర్ మాట్లాడుతూ ఉంటారు. అందుకనే తన యొక్క శాంతినికేతన విద్యా విధానంలో మెటీరియల్ లెర్నింగ్ కంటే కూడా, స్పిరిచువల్ లెర్నింగ్ కంటే కూడా న్యాచురల్ లెర్నింగ్ అనేటువంటి ప్రక్రియను ఆయన ప్రమోదించడం జరిగింది.
So to attain the consciousness, the man always connected with the cultural items like singing, music, dancing or painting. సో ఈ రకంగా అలా చెప్పడం జరిగింది. ఇక కృష్ణమూర్తి గారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ఒక బల్గేరియన్ డయర్, వాన్ డయర్ అనేటువంటి వాడు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ది యూనివర్స్, ఈవెన్ యువర్ డిజైర్ టు ఇంప్రూవ్ ఇట్ ఆల్సో ఏ మ్యాచ్ టు అటైన్ ది పర్ఫెక్షన్. వాస్తవంగా కృష్ణమూర్తి గారితో నడిచినటువంటి ఈ వాన్ డయర్ అనేటువంటి వాడు బల్గేరియన్, తను జేకే గారితో కొద్దిగా డిఫర్ అయినట్లుగా మనకు కనబడుతుంది అన్నమాట. అయితే స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి వాడు ఆయన చెప్తూ అసలు యూనివర్స్ అనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా పర్ఫెక్షన్ అనేటువంటిది లేదు. పర్ఫెక్షనలిజం అనేటువంటిది ఉన్నట్లయితే అసలు సృష్టి యొక్క పరిక్రమణం అనేటువంటి జరిగేటువంటి అవకాశం లేదు. మనం ఎంతసేపు ఇంట్రావర్ట్ గాను లేతే అంతర్ముఖుడుగాను ఉంటూ అధ్యయనం చేయటం ద్వారా సర్వోన్నతమైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకున్నాం, లేక శుద్ధ చైతన్యాన్ని సాధించామనేటువంటి రెండు పర్స్పెక్టివ్, ఒక సైంటిఫిక్ యాంగిల్లో చూసినా కానీ, ఒక స్పిరిచువల్ యాంగిల్లో చూసినా కానీ, సైకలాజికల్ యాంగిల్లో చూసినా కానీ, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటం అనేటువంటిది, ఆత్మావలోకనం అనేటువంటిది, అంతర్ముఖుడు అవటం అనేటువంటిది ఒక మానసిక పరమైనటువంటి జాడ్యం అనేటువంటి పదాన్ని స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి వాడు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి అతని శరీర భాగాలన్నీ కూడా పనిచేయకపోయినా కానీ కేవలం మెదడులో ఉన్నటువంటి న్యూరాన్స్, ఒక ఫింగర్ తో మాత్రమే అతడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు అనేటువంటి వాటిని ఆవిష్కరించాడు. అటువంటి వాడు ఆయన సైంటిఫిక్ గాను సైకలాజికల్ గా విశ్లేషిస్తూ మనం అనుకునేటువంటి భౌతిక పరమైనటువంటి, మనం అనుకునేటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి, మనం అనుకునేటువంటి ధార్మిక పరమైనటువంటి దృక్పథంలో ఇంట్రోస్పెక్షన్ అనేటువంటి కానీ, అంతర్ముఖుడుగా కానీ అవలోకనం చేసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి సత్యాల్ని ఆవిష్కరిస్తాము అనేటువంటిది కరెక్ట్ కాదు అని అంటాడు. మరి సనాతన భారతీయ వ్యవస్థలో వైదిక ప్రమాణంగా, ఉపనిషత్తుల ప్రమాణంగా అసలు శుద్ధ చైతన్య స్థితిని ఆవిష్కరించగలగాలంటే, సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించాలంటే అంతర్ముఖుడు కావాలి. ఒక మనలో ఉన్నటువంటి దివ్య శక్తి, భౌతిక శక్తి, మానసిక శక్తి అనేటువంటిది కేంద్రీకరింపబడాలంటే అంతర్ముఖుడు అవ్వాలి అనే దాన్ని ఇక్కడే జేకే గారు తీవ్రంగా విభేదించారు. ఇది అభ్యాసం ద్వారా అలవడేది కాదు, సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా మాత్రమే. అంటే ది హ్యూమన్ సోల్ కనెక్టెడ్ విత్ ది కాస్మిక్ ఎనర్జీ ఇన్ ఏ న్యాచురల్ ప్రాసెస్. విశ్వంతోటి కనెక్ట్ అయినటువంటి మన యొక్క విశ్వాత్మతోటి కనెక్ట్ అయినటువంటి మన ఆత్మ ఎంత నిర్మలంగా ఉన్నట్లయితే, ఎంత సహజ సిద్ధంగా ఉన్నట్లయితే అంతగా మనం పరిపూర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. ఏ మైండ్ దట్ ఈస్ కాట్ ఇన్ ఫియర్ లివ్స్ ఇన్ కన్ఫ్యూజన్, ఇన్ కాన్ఫ్లిక్ట్ అండ్ దేర్ ఫోర్ మస్ట్ బి వైలెంట్, డిస్టార్టెడ్ అండ్ అగ్రెసివ్. ఆయన థాట్ ఈజ్ సో కన్నింగ్ అనేటువంటిది, సో క్లవర్, ఇట్ డిస్టార్ట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్ కన్వీనియన్స్. ఇక్కడ ఆలోచన అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మన పెద్దలందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆలోచన అనేటువంటిది మనిషిని చాలా మిస్లీడ్ చేస్తుంది, చాలా తెలివైనటువంటిది. మనలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి మేధస్సు అనేటువంటి దాన్ని విధ్వంసం చేస్తూ డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ థాట్ అనేటువంటి దాన్ని, ఆ ఆలోచన అనేటువంటి దాన్ని, స్పార్క్ అనేటువంటి దాన్ని అంత నమ్మొద్దు అని చెప్పడం జరిగింది అన్నమాట. ది మూమెంట్ ఫ్రమ్ సర్టనిటీ ఇంటూ అన్సర్టనిటీ ఈజ్ వాట్ ఐ కాల్ ఫియర్. ఈయన భయం అనేటువంటిది మనల్ని ఎప్పుడు నిరంతరం గనక హాంట్ చేస్తున్నట్లయితే
ఈ ఆత్మావలోకంలో అంతర్ముఖం అయ్యేటప్పుడు కూడా ఈ ఫియర్ అండ్ థాట్ అనేటువంటి సైమల్టేనియస్ గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. ఆ ఫియర్ థాట్ అనేటువంటి దాన్ని అధిగమించడం అనేటువంటిది అంతర్ముఖుడు అయిన తర్వాత అతడు సాధించగలిగేటువంటి గొప్ప విజయంగా పేర్కొనటం జరిగింది అనమాట. ఆల్ అవుట్వర్డ్ ఫార్మ్స్ ఆఫ్ చేంజ్ బ్రాడ్. సరే, చాలా సందర్భాల్లో మనం అనుకున్నమాట, మా అంతర్గతమైనటువంటి దానికంటే కూడా మనల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏంటంటే బయట ఉన్నటువంటి ఆలోచనలు, పరిస్థితులు, యుద్ధాలు అనేటువంటివి, లేకపోతే సంస్కరణలు అనేటువంటివి మనిషిని, సమాజాన్ని ప్రభావితం చేస్తూ మన అంతర్ముఖమైనటువంటి శక్తిని నిర్వీర్యం చేస్తుందని చెప్పారనమాట. అంతేకాకుండా మనలో ఉన్నటువంటి జాతీయ భావాలు అనేటువంటి కానివ్వండి, కన్వెన్షన్స్ కానివ్వండి, ట్రెడిషన్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈవెన్ లాంగ్వేజ్ కానీ, ఈవెన్ ఇప్పటిదాకా మనం అనుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి ఆర్ట్ ఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన యొక్క హృదయాన్ని కండిషన్ చేస్తున్నాయి. ఆ కండిషన్ చేయటం అనేటువంటి దాన్ని అధిగమించగలగటం కోసం మనం సహజ సిద్ధమైనటువంటి కాన్షియస్ స్థాయిని మన మనసులోను, విశ్వంతో కనెక్ట్ అవ్వటం కోసం సహజ సిద్ధమైన అభ్యాసం చేయటం ద్వారా మాత్రమే మనం ఈ అంతర్ముఖుడయ్యి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాము అన్నమాట. ఈ అంతర్ముఖుడుగా మనం నిజంగా కావాలంటే ప్రధానంగా 5 లక్షణాలు అలవర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, నెంబర్ 1, లెర్నింగ్ టు బి. ఆ లెర్నింగ్ టు బి అంటే అసలు మన చుట్టూ ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటి దాని పట్ల మనకు ఒక అవగాహన అనేటువంటిది, స్పష్టమైనటువంటి అవగాహన అనేటువంటి ఉండాలి. లెర్నింగ్ టు బి అంటే నేను నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, నా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ, నా చుట్టూ ఉన్నటువంటి ఈ విశ్వం అనేటువంటి దాని పట్ల ఒక అస్తిత్వ భావం కలిగి ఉండాలి. నెంబర్ 2, లెర్నింగ్ టు డూ. మనం చేతనైన స్థాయిలో మన వంతు బాధ్యతని ఈ అస్తిత్వంలో భాగస్వామ్యంగా మన పాత్రను మనం నిర్వహించడం అనేటువంటిది అలవర్చుకోవటమే అంతర్ముఖుడుగా మనం సాధించేటువంటి సెకండ్ స్టెప్. లెర్నింగ్ టు బి, మన అస్తిత్వం ఏమిటో తెలుసుకొని ఉండటం. లెర్నింగ్ టు డూ, తెలిసిన దాన్ని మన పరిధిలో మనం పని చేయటం అనేటువంటిది. లెర్నింగ్ టు లిజన్. ఆ లెర్నింగ్ టు లిజన్ అనేటువంటి దేన్ని వినటం అనేటువంటిది ఇన్నర్ వాయిస్ అనేటువంటి. ఆ ఇన్నర్ వాయిస్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని ఫైన్ ట్యూన్ చేస్తుంటది. వీ మస్ట్ యాక్సెప్ట్ దట్ ఇన్నర్ వాయిస్ ఫైన్ ట్యూనింగ్ అనేటువంటిది. అన్నింటికంటే లాస్ట్ అండ్ ఫైనింగ్, లెర్నింగ్ టు లివ్ టుగెదర్. అంతర్ముఖుడుగా మనం వాస్తవంగా ఉన్నత స్థాయికి ఎదగటం అంటే, అంతర్ముఖుడుగా మనం ఎదగటం అంటే సమాజంలో కలిసి జీవించటం అనేటువంటిది అంతర్ముఖుడు యొక్క లక్షణం. మనం అనుకునేటువంటి మొదట ప్రారంభించినట్లుగా మన ఉపోద్ఘాతంలో మానసిక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి ఇంట్రావర్ట్ కాదు, ఇది శాంతి సందేశాన్ని అందించేటువంటి, సహజీవనాన్ని అందించేటువంటి దివ్యజ్ఞాన సమాజం యొక్క మౌలికమైన ఫస్ట్ మేనిఫెస్టో అనేటువంటి యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేటువంటి దానికి ఇంట్రావర్ట్ గా కానీ, ఆత్మావలోకనం ద్వారా కానీ, అంతర్ముఖుడు అవటం ద్వారా కానీ యూ హ్యావ్ టు లిజన్ ది ఇన్నర్ వాయిస్ టు లివ్ టుగెదర్. సో ఇది కలిసి జీవించటం అనేటువంటి అంతర్ముఖుడుగా ఉండాల్సినటువంటి లక్షణం తప్పిస్తే తనకు తాను గిరిగీసుకొని తను తాను చట్రంలో ఇరుక్కుపోవటం కాదు అనే భావాన్ని జేకే గారు చెప్పినట్లుగా నేను భావిస్తూ ఇంతటితో నేను నా ఆలోచనని, నాకు తెలిసినటువంటి 4 మాటల్ని మీ ముందు ఉంచాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి టైం, ఫస్ట్ సెషన్ టైం ఎంత ఉందో చూస్తారా? ఇక్కడ ఒక 5 minutes మీరే చూపిస్తుంది. చూడాలి. ఒక 5 minutes ఉందని ఇంక ఫస్ట్ సెషన్. అదే అందరూ ఫస్ట్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ లింక్ మనకి మీకు పంపించిన నోటిఫికేషన్ లో లింక్ క్లిక్ చేసి సెకండ్ సెషన్ కి జాయిన్ అవ్వండి. చేస్తానండి. ఇప్పుడు టైం, ఫస్ట్ సెషన్ టైం కంక్లూడ్ అవనండి. మీరు కాదు మిమ్మల్ని నేను హోస్ట్ చేయమని హోస్ట్ చేయమని లేదా? మాట్లాడండి లక్ష్మి గారు.
అంటే వెంకటేశ్వర గారు బాగా మాట్లాడారు. అంతర్ముఖ సమారాధ్య నేను అందరిని రిక్వెస్ట్ చేసేది అడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వమనండి. హలో, సెకండ్ సెషన్ వస్తాయి. యాడ్ చేయటం ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆ పర్స్పెక్టివ్ అనేటువంటి మీ దృక్కోణంలో. లక్ష్మి గారు, రామచంద్ర గారు, మీది అది అన్ని చేయట్లేదు అంటే లక్ష్మి మీరు ఆ మీటింగ్ కట్ అయిపోయింది. చూడండి మాట్లాడిన. హలో, మాట్లాడు మేడం. అది సిగ్నల్ కట్ అవుతుంది. రామచంద్రరావు సార్ గారే మాట్లాడచ్చు. సిగ్నల్ కట్ అవుతుంది. మీరు అంతా మాట్లాడు. రామచంద్ర గారు, అంతర్ముఖ సమారాధ్య అయితే నెక్స్ట్ మనకి గ్యాప్ తర్వాత ఇంట్రాక్షన్ రామచంద్ర గారు, రామచంద్ర గారు మీరు మాట్లాడండి సార్. కంటిన్యూషన్ తర్వాత సెకండ్ హాఫ్ లో మాట్లాడుతున్నారు. ముఖం గురించి తెలియజేయడం జరిగింది. అంటే మన మైండ్స్ అన్నీ కూడా బాహ్యంగానే, అంటే 5 ఇన్పుట్ సెన్సెస్ ద్వారా బాహ్య ప్రపంచానికి బాగా అట్రాక్ట్ అవుతున్నాం. మన జేకే గారు కోణంలో చూసినా, లేకపోతే సాధనని ఇతర మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో సాధన చేయాలని జిడ్డి కృష్ణమూర్తి గారు ప్రత్యేకంగా ఏమీ పదాలు వాడరు. ఆయన ఏది అయినప్పటికీ అంతర్ముఖం అనేది అంటే ఇన్నర్ జర్నీ, అంతరంగ యాత్ర, అంటే మన ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శన, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇంతకీ ఏంటంటే మన బాహ్యంగా ఉన్నంతసేపు బాహ్య ప్రపంచ విషయాల్లో కూరుకుపోయినప్పుడు సహజంగా స్వార్థం అనేది ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ బర్త్ అంటే జీవితం యొక్క లక్ష్యం తెలియదు. ఇగ్నరెన్స్ తోటి, ఇల్యూజన్ తోటి ప్రవర్తిస్తాం. దానికి అన్నిటికీ కారణం థాట్స్, ఆలోచనలు. అంచేత అటు వేరే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏమన్నా జేకే గారు చెప్పినా ఫస్ట్ యూ హ్యావ్ టు వాచ్ అవర్ థాట్స్. ఎందుకంటే ముందు ఏదైనా మనకి బాహ్య రూపంలో కనిపించేది దానికి మూలం మన మైండే కారణం. ద మైండ్ ఈజ్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ గుడ్ ఆర్ ఈవిల్ థాట్స్. So our life is shaped by our mind. Usually we think అంటే we become what you think. యద్భావం సద్భవతి అని ఉంది కదా. అంచేత మనం మన థాట్స్ గమనించుకుంటూ ఉంటే అలాగా కొంతకాలానికి ఒక ఫ్యాకల్టీ ఏర్పడుతుంది ఇన్నర్గా. అదేంటంటే డిస్క్రిమినేషన్. అది అట్ ద ఫిట్ ఆఫ్ మాస్టర్లో ఫస్ట్ క్వాలిఫికేషన్. డిస్క్రిమినేషన్ అనేటప్పటికీ అంటే ఏది మంచి ఏది చెడ్డ, ఇంకా దానికి ఇంకా డీప్కి వెళ్తే నిత్యవేగం. అది ఎలా కలుగుతుందంటే బలవంతంగా కాదు, మనం గ్రాడ్యువల్గా మన థాట్స్ను వాచ్ చేయటం ఉందా. అదే జేకే గారు ఆయనంతా కూడా చాలా తమాషగా ఉంటుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్పీకర్,
స్పీకర్ ఈజ్ మిర్రర్ ఇన్ విచ్ వీ కెన్ సీ యువర్ టోటల్ ప్రాసెసింగ్ ఆఫ్ అవర్ మైండ్, యువర్ సైకాలజీని. అంటే ఆయన చెప్పుతున్న టీచింగ్ ద్వారా మనం ఏంటో మనకు తెలుస్తుందని ఆ మాటలో నాకు అర్థమైంది. ఆయన ఉపన్యాసాలు, ఆయన టీచింగ్స్లోని బోధనలో మనలో ఉన్న ఆలోచనలకి, అంటే ఆయన ద్వారా తెలుసుకున్నప్పుడు ఆయన మిర్రర్. అంచేత నా గురించే చెప్తున్నాడా ఆయన అన్నట్టు వినపడుతుంది, మనకు తెలుస్తుంది ఆయన ఉపన్యాసాలు గమనించినప్పుడు. కాబట్టి ఈ మూలం అంటే మన మనసులో ఉన్నదే ప్రాజెక్టే బయటకు వస్తుంది. అది ఏది బయటకు వచ్చింది, ఏది మనకి యాదృచ్ఛికంగా రాల. మన మనసుల్లో ఏది ఉందో అయితే అదే సొసైటీ, అదే ప్రపంచం, అదే సమాజం. ఆ సమాజం బాగుండాలంటే మనం అంతర్ముఖంగా అయినప్పుడు మన థాట్స్ గుడ్ థాట్స్ అవుతే అదే బయటకు వస్తుంది యాక్షన్లో. ఎప్పుడైతే మనం డిస్క్రిమినేషన్ ద్వారా మంచి ఏదో చెడేదో తెలిసినప్పుడు ఆ పవర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇన్నర్ జర్నీ, అంతర్ముఖంలో అప్పటి వరకు మన బాహ్య ప్రపంచ విషయాలకి అట్రాక్ట్ అవుతున్నప్పుడు క్రమంగా మనకి ఎప్పుడైతే అంతర్ముఖం అయినప్పుడు మన వే ఆఫ్ లైఫ్ మారిపోతుంది. మన చుట్టుపక్కల మన గమనించిన వాళ్ళు కూడా క్లియర్గా తెలుస్తుంది అది. ఎందుకంటే మన ఆలోచనలన్నీ మారిపోయినప్పుడు అప్పటి వరకు ఒకలాగా ఉన్నాం, డిఫరెంట్గా ఉంటామన్నమాట. అంచేత మనకి థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జేకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మనం కండిషన్ అయిపోయాం. ఆయనకి మనకు అందించింది గొప్ప విషయం ఏంటంటే మేడం బ్లావెట్స్కీ గారు 90th సెంచరీలో ఒక టార్చ్ బేరర్ వస్తారని చెప్పి, తర్వాత మన వాళ్ళంతా గ్రహించి ఎవరు అనుకుంటే ఆయన కృష్ణమూర్తి అని, ఇంకా అందులో సందేహం లేదని అనుకున్నారు. ఆయన చెప్పినట్లో కండిషన్ అన్న పదం అది మనకి అంతవరకు తెలిసింది. ఎప్పుడైతే మైండ్ కండిషన్ అయిపోయామో మనం అంతర్ముఖంగా వెళ్తాకి అది ఒక గ్రేట్ అబ్స్టాకిల్. ఆ కండిషన్ అన్కండిషన్ చేయటం అనేది మళ్ళీ దానికి ఎడిషనల్ ఎఫర్ట్ అనేది ఉండకూడదు. మళ్ళీ మెడిటేషన్ అది ఇది. ఆయన మెడిటేషన్ గురించి చెప్తే చమత్కారంగా అన్నాడు, మెడిటేషన్ ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ ద మైండ్ బై ద మైండ్. మెడిటేషన్ ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ ద మైండ్ బై ద మైండ్. అంచేత మనకి ఆ కండిషన్ అవ్వేమా లేదా అని మనకు తెలియాలి. అసలు సింపుల్గా నువ్వు కండిషన్ అంటే నేను కండిషన్ కాదని చెప్తే సులువే చెప్పడం. అసలు నిజంగా మనం కండిషన్ అయ్యేమా లేదన్న విషయం తెలియాలంటే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన చెప్పింది, ఏమన్నా మనకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ యొక్క పెయిన్ మనకే తెలుస్తుంది. మనకి ఆకలేస్తే అది మనకే తెలుస్తుంది. ఆ విధంగా మనం కండిషన్ అవ్వలేదని మనకే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం కండిషన్ అయ్యామన్న విషయం తెలిసిందో దట్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంచేత మనం నిరంతరం అనేది మన థాట్స్ నుంచే ఏదైనా ఆ థాట్స్ను గమనించుకుంటూ పోతే ఒక కొంతకాలానికి మనకి మనకే తెలుస్తుంది ఏది మంచి ఏది చెడ్డ అనేది. అంతర్ముఖం అనేది అంటే అంతరంగ యాత్ర. మన కేఎఫ్ఐ నుంచి కూడా ఒక బులెటిన్ వస్తుంది తెలుగుది, దాని పేరే టైటిల్ అంతరంగ యాత్ర. ఈ విషయంలో మనకి అంతరంగ యాత్ర అంటే మనం గమనించుకోవడం పోవటం, దాని నుంచే మనం యాక్షన్స్ బయటకు వస్తున్నాం. మనసా వాచ కర్మణ అని ఒక నానుడు ఉంది, త్రికరణ శుద్ధి. మనసులో ఏది ఉందో అదే వాక్ ద్వారా వస్తుంది, అదే యాక్షన్స్ అవుతాయని చెప్పి. అంతర్ముఖం అనేది ఆధ్యాత్మికంగా మన మైండ్లో ఒక మార్పు కలుగుతుంది. ఆ మార్పు ద్వారా ఏంటంటే ఒక గుడ్ కండక్ట్, మన మంచి ప్రవర్తన, ఆ మార్పు కలగటం ద్వారా అప్పుడు అంత డిఫరెంట్గా బిహేవ్ చేసిన మన వే ఆఫ్ బిహేవియర్ అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుందని మనం ఈ అంతర్ముఖ యాత్ర ద్వారా అంతర్ముఖం అవటం మనకు కలిగే ఒక అనుభూతి.
అని నాకు అనిపిస్తుంది. ఓకే అండి, ఇంకెవరంటే కొంచెం యాడ్ చేయండి, లేకపోతే దీని మీద కంటిన్యూషన్. సార్ ఒక ప్రశ్న అండి, విజయనగరం నుంచి ఒక ప్రశ్న. ఇప్పుడు మనం అంతర్ముఖం విజయనగరం లాడ్జ్ విజయనగరం వీడియో ఓపెన్ చేయండి సార్. వీడియో ఓపెన్ చేస్తే మేము అందరం కనిపిస్తాం. వీడియో ఓపెన్ చేయాలి. చెప్పండి పర్లేదు. ఆల్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ మెంటల్ సైలెన్స్, వీటికి డిఫరెన్స్ ఏంటండి? ఇంకోటి కండిషనింగ్, డీకండిషనింగ్. మనకి పౌలో ఎక్స్పెరిమెంట్ లో మన కండిషనింగ్ అనే టర్మ్, కండిషనింగ్ ప్రూవ్ చేశారు ఎక్స్పెరిమెంట్ లో డాగ్స్ మీద. మనకి ఏంటంటే ఆల్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, మెంటల్ సైలెన్స్, ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏంటి చెప్పండి సార్. ఆల్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, మెంటల్ సైలెన్స్, ఈ మూడు ఎలాగన్నా ముందు సెల్ఫ్ అవేర్నెస్ అంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత సెల్ఫ్ అవేర్నెస్ అనేది ముఖ్యం. ఆల్ అవేర్నెస్ తర్వాత మనకు సెల్ఫ్ అవేర్నెస్ నుంచే తర్వాత అది వస్తుంది. ముందు సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఉన్నామంటే చూడండి, అది సపోజ్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఏం చేయాలి? మనకి మనిషిలో మనకు ఒక చేంజ్ కలగజేయాలి. ఎడ్యుకేషన్ అంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద బుక్స్, అవర్ టీచర్ సింప్లీ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్. బై డూయింగ్ సో చిల్డ్రన్స్ మైండ్స్ విల్ నాట్ బి ఫ్లవరింగ్. అంచేది ఎడ్యుకేషన్ క్రియేట్ ది ఇండివిజువల్ క్రియేట్ ద సొసైటీ. అంచేది ముందు సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అర్థమైనంత వరకు. ఇంకా దీని మీద నేను అడిగిన ప్రశ్నలకి ఎవరైనా ఉంటే ఇంకెవరైనా వాళ్ళ కోణంలో కొంచెం. చెప్తానండి రామచంద్రరావు గారు, నేను చెప్పనా కొంచెం, అంటే బాగానే చెప్పారు. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఎసెన్షియలే. సెల్ఫ్ అవేర్నెస్ ఓన్లీ ఆల్ అవేర్నెస్. అండ్ వెన్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది స్టిల్లింగ్ ఆఫ్ ద మైండ్ ఉన్నప్పుడే అవేర్నెస్ ఉంటుందండి. అవేర్నెస్ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు, మనస్సు నిశ్చలమైనప్పుడు ఉన్నదే అవేర్నెస్. అందువలన ఇవన్నీ ఆల్ టుగెదర్ కలిసే ఉన్నాయి. వెన్ యూ హ్యావ్ ద సెల్ఫ్ అవేర్నెస్, ఆల్ అవేర్నెస్ ఉంటుంది. ఆ తర్వాత వెన్ అవేర్నెస్ అనగానే స్టిల్లింగ్ ఆఫ్ ద మైండ్ ఉన్నప్పుడే అవేర్నెస్ ఉంటుంది. ఓకే, తర్వాత అర్థమైందా సత్యనారాయణ గారు విజయనగరం? తర్వాత ఈ టాపిక్ మీద నేను మాట్లాడినా కొంచెం. లక్ష్మి గారు చెప్పండి. అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒక వాక్యం ఉన్నది లలితా శాస్త్రంలో. అంటే బయట వెతుకుతే మనకి దొరకదేమీను. రైళ్లలో, ఏరోప్లేన్ లో ఎక్కడికో బయలుదేరి భగవతత్వం తెలుసుకుందామంటే దొరికేది కాదు. ఎక్కడో ఏ చర్చికో ఏ దేవాలయానికో వెళ్తే దొరికేది కాదు. అది దొరికేది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడే గాని, అంటే మనం మనసులో ఊహించిన దేవుడినే అక్కడ చూస్తున్నాం. కానీ నిజమైనటువంటి సత్యము లేదా దైవాన్ని చూడాలంటే మనం లోపలే డీప్ ఇన్సైడ్ అంటారు. అంటే ఏమిటని, మనం ఎప్పుడు సర్ఫేస్ లెవెల్లో ఉంటాం. సెన్సేషన్సే లైఫ్ మనకి. అక్కడికి వెళ్ళాం, ఎంతో అందంగా ఉందండి, ఆనందంగా ఉందండి, ఈ పిక్నిక్ ఇంత బాగుంది, ఆ టెంపుల్ ఇంత ఆనందంగా ఉంది, ఈ చర్చ్ ఇంత ఆనందంగా ఉంది. ఇదన్నీ సెన్సేషన్స్. సెన్సేషన్స్ ఏం చేస్తున్నాయంటే భగవంతుడు లేదా సత్యాన్ని రాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఈ అనుభూతులు పొందాం, ఆ అనుభూతులు పొందాం, ఇవన్నీ సెన్సేషన్స్ అండి. సెన్సేషన్స్ ప్రివెంట్ ద ట్రూత్. అందువల్ల మనం సెన్సేషన్స్ లోనే జీవితం అంతా స్పెండ్ చేస్తూ సత్యాన్ని పొందేమనే ఒక భావనతో, భగవంతుడిని చూసేమన్న భావంతో జీవిస్తున్నాం. అందుకని అవుట్ సైడ్ దొరికేది కాదు ఎప్పుడు కూడా. అది అంతర్గతంగానే మనం డీప్ ఇంటర్నల్ గా వెళ్ళగలిగినప్పుడు, ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో ఉన్నదే అది. అది ఎక్కడి నుంచో తేక్కర్లేదు, అక్కడే షైన్ అవుతూ ఉంది. కానీ మైండ్ బ్లెవెట్స్ కి ఏం చెప్పారంటే వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో, మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్. స్లేయర్ అంటే కిల్లర్, సత్య హంతకి అన్నారు. అంటే ఏంటి, సత్యాన్ని తెలియకుండా చేసేది మనస్సే. మనం మనస్సు యొక్క యాక్టివిటీస్ లోనే మునిగిపోవడం వల్ల సత్యం అన్న దానికి దూరం అయిపోతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అయితే మనసు ఎక్కడ అవసరమో అక్కడి వాడి
ఇలాంటి దానికి మనస్సు పనికిరాని పనిముట్టు గనక అక్కడ మనస్సు నిశ్చలం చెయ్యవలసిందే. పనికిరాదన్నప్పుడు అది ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతుంది. అందువలన అది మనం అంటే ధ్యానం అన్నది చెయ్యబడేదే గాని చేసేది కాదు. చేసేవాడు ఉన్నంత వరకు ధ్యానం అవ్వదు అక్కడ. అందుకని మనస్సు నిశ్చలమైనప్పుడు చేసేవాడు లేడు, చూసేవాడు లేడు, అన్వేషించేవాడు లేడు. అవన్నీ లేనప్పుడు ఉన్నదే ఆ దైవము లేదా సత్యము. అందుకని బయట వెతికి ఇక్కడ ఉన్నది అంటే అది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ గాడ్ గాని అది రియల్ గాడ్ గాని ట్రూత్ గాని కాదు. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నమస్తే. అండి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు స్పీకర్ చెప్పండి దీని మీద. చెప్పండి సార్. హలో, మీరు స్పీకర్ మీరు ఆన్సర్ చేయండి దాన్ని, విజయనగరం అని అడిగిన దానికి. నేను ఒకసారి రిపీట్ చేస్తే మళ్ళీ నేను చెప్తాను. రిపీట్ చాలా టైం పడుతుంది. అట్లానే కాదు, రామచంద్రరావు గారు చెప్పారు క్లారిటీగా. మళ్ళీ దానికి అడిషనల్ గా అంటే మళ్ళీ కాంట్రాడిక్ట్ అయినట్లుగా వస్తుంది ఆ ప్రెజెంటేషన్. అందుకని మీరు స్పీకర్ మీరే. స్పీకర్ అని కాదు, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండి దాన్ని ప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డైమెన్షన్ లో వెళ్ళటం అనేది కన్ఫ్యూజన్ అవుతుంది ఏమన్నని. కన్ఫ్యూజన్ కాదు, మీరు చెప్పాలి. కన్ఫ్యూజన్ అంటే మనుషులు క్లియర్ చేసుకుంటారు కావాలంటే. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమనండి క్వశ్చన్. క్వశ్చన్ ఒకసారి వాళ్ళు సాటిస్ఫై అయిపోయి అని చెప్పారు. అదే అందుకని సాటిస్ఫై అయినప్పుడు మళ్ళీ నేను కాంట్రాడిక్ట్ అవటం. ఆల్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, మెంటల్ సైలెన్స్, ఈ మూడిట్లకి తేడాలు చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న. మెంటల్ సైలెన్స్ అనేటువంటిది మన జీవిత కాలంలో మనం సాధిస్తాం అనేటువంటిది పెద్ద అపోహ మాత్రమే. బికాస్ ఎవ్రీ టైమ్ ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఆల్వేస్ డిజిల్స్ అస్. మన అంతరంగంలోంచి ఎప్పుడు మనం అనుకున్నాం, అంతరంగంలోంచి ఎప్పుడు కూడా ఒక నిశ్శబ్దమైన మంద్రజాలం వినిపిస్తూనే ఉంటుంది అనేది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడే అంతర్ముఖుడయ్యి తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలడు. సో ఇంటర్నల్ సైలెన్స్ అనేటువంటిది సాధించడం అనేటువంటిది చాలా మహత్తరమైన దశకి చేరితే తప్పిస్తే ఆ స్థాయికి అందుకోవడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. అది కేవలం ఒక కృష్ణమూర్తి గారిగా మాత్రమే చాలా అథారిటేటివ్ గా దాన్ని డిస్క్రైబ్ చేయగలిగారు. ఆ డిస్క్రైబ్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ he attained that the mind silence, so that he is competent enough to speak on the subject and spoke on the subject and he analyzed the subject. So కాబట్టి మనలాంటి సాధకులుగా భావించేటువంటి వాళ్ళం కానీ లేకపోతే థియోసాఫికల్ స్కూల్ వాలంటీర్స్ గా కానీ మనం ఇంకా అధ్యయనం కంటే కూడా అవగాహనతోటి అంతర్ముఖంగా ఆ సైలెన్స్ అనేటువంటి ఆ వాయిస్ ని గనక అర్థం చేసుకోగలిగితే అవర్ మైండ్ ఆల్సో బికమ్ స్టిల్ అండ్ సైలెంట్. అది నేను అనుకుంటున్నాను. ఇంకా రెండవది సార్, సెల్ఫ్ అవేర్నెస్, ఆల్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. వెరీ వండర్ఫుల్. దీని పట్ల కూడా నేను ఎందుకు కాంట్రాడిక్ట్ అవుతానని ముందుగానే మనవి చేశానంటే, ఆల్ అవేర్నెస్ అనేటువంటిది జరిగినట్లయితే అసలు మనకు ఇంత లిటరేచర్ అనేది మానవాళికి అసలు అందేదే కాదు. ఎవ్రీ టైమ్ వీఆర్ ఎట్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటపరచడం కోసమే ఆల్ అవేర్నెస్ కోసం విశ్వవ్యాప్తంగా అనేక మతాలు కానివ్వండి, అనేక వ్యక్తులు కానివ్వండి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనకు వేదమే ప్రామాణికంగా చెప్పుకోవాల్సింది. ఏంటంటే షేక్స్పియర్ యొక్క మాటల్లో నో థైసెల్ఫ్ ఇస్ ది హైయెస్ట్ రియాలిటీ అనేటువంటిది, తను తాను తెలుసుకోవటమే సర్వోన్నతమైనటువంటి సత్యం అనేటువంటిది. ముఖ్యంగా ఈ పాత్రలో మటుకి దివ్య జ్ఞాన సమాజం అనేటువంటిది చాలా స్పెసిఫిక్ గా, చాలా సైంటిఫిక్ గా, చాలా అకాడమిక్ గా
ఉపనిషత్తు సాహిత్యాన్ని స్వీకరించగలిగింది. అందువల్లనే మిగతా సాహిత్య ప్రక్రియలకు అన్నింటికంటే కూడా చాలా స్పెసిఫిక్ గా, అంటే పాయింట్ బ్లాంక్ గా మనకు మార్గనిర్దేశం చేసే అంత అద్భుతమైనటువంటి అవగాహనతో మనకు ది సీక్రెట్ డాక్టర్ కానివ్వండి, సీక్రెట్ డాక్టర్ని అందుకోలేకపోయినట్లయితే ఇందాక లక్ష్మి గారు ప్రస్తావించినట్లుగా ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ కానివ్వండి, ఈ గ్రంథాలన్నీ కూడా మనకు స్పిరిచువల్ పాత్, ఈ పరమ గురువుల చెంతకు సంబంధించిన పుస్తకాల్లో చాలా స్పష్టంగా వ్యక్తిగతమైనటువంటి సత్యాన్వేషణలో సెల్ఫ్ రియలైజేషన్ సంబంధించి చాలా స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగిందన్నమాట. నో థైసెల్ఫ్ ఈజ్ ది హైయెస్ట్ రియాలిటీ. దానికోసమే మనం ఒక సాధనలో నడుస్తున్నాం. ఏది దివ్యజ్ఞాన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. అవలోకనం చేసుకునే స్థాయి మరి ఈ జన్మకి సంక్రమిస్తుందా అంటే మనలో ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి, మనలో ఉన్నటువంటి సాధన పటిమని బట్టి కొంతమంది ముందు ఉండొచ్చు, కొంతమంది వెనక ఉండొచ్చు కానివ్వండి. సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటిది, సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది ఇట్ టేక్స్ ఏ లాంగ్ టైం. ఇక ఆల్ అవేర్నెస్ అనేటువంటి దాని గురించి మనం ఆలోచించడం అంటే, సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది మనం ఆ పరిధిని దాటి పరిపూర్ణం అయినట్లయితే కనుక దెన్ వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఆల్ అవేర్నెస్ అనేటువంటిది. సాధారణంగా మనం భౌతికపరమైన విషయాల్లో అవేర్నెస్ అనేటువంటిది ఉన్నది, లేకపోతే నైతిక అంశాల్లో అవేర్నెస్ అనేటువంటిది ఉంది, ధార్మిక విషయాల్లో అవేర్నెస్ ఉంది. కానీ వీటన్నింటికంటే అత్యున్నతమైనటువంటి స్పిరిచువల్ అవేర్నెస్ అనేటువంటిది చేరుకోవాలంటే వీ హ్యావ్ టు ఓవర్కమ్ మెనీ ఆఫ్ ది ఆబ్స్టికల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్ ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్కి మించినటువంటి విజ్డమ్ స్థాయి, విఘ్నత స్థాయికి మనం చేరుకున్నట్లయితే మీరన్నట్లుగా చాలా స్పెసిఫిక్గా, చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్న, సెల్ఫ్ అవేర్నెస్, ఆల్ అవేర్నెస్ స్థాయికి ఎదగటానికి the only route, the only pass, the only miracle mantra is nothing but by attaining wisdom only. Wisdom మాత్రమే, విజ్ఞత మాత్రమే. దాని ద్వారా మాత్రమే సెల్ఫ్ అవేర్నెస్, ఆ తర్వాత ఆల్ అవేర్నెస్ సాధించగలం అనుకుంటున్నాం. దీనికి అన్నింటికంటే ముఖ్యమైనది మెంటల్ సైలెన్స్ అనేటువంటిది. ఆ మెంటల్ సైలెన్స్ అనేటువంటిది ఎలా అవుతుందంటే, if we understand and if we fine tune our inner voice, మన ఇన్నర్ వాయిస్ ని కనుక మనం అర్థం చేసుకొని దాన్ని ఫైన్ ట్యూనింగ్ చేయగలిగితే మైండ్ కూడా స్టిల్ వాట్ వీ కాల్ సైలెన్స్ లోకి వెళ్తుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. తర్వాత ఇంకెవరైనా ప్రశ్నలు కానీ దీని మీద రెలివెంట్గా స్పందిస్తే బాగుంటుంది. వాయిస్ అనే దానికి చార్ట్ పెట్టాను చూడండి ఒకసారి. వాయిస్ అంటే వివో ఐసి ఇప్పుడే తయారు చేశాను ఒక 30 సెకండ్లో. వాలంటరీలీ ఆప్టిమైజ్డ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎనర్జీ. బాగుంది. మధ్యలో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఆప్టిమైజ్డ్ లో ఎంఐ పడింది, అది తప్పు పడింది. వాలంటీర్ అంటే నేను ఫర్ గానీ, ఆఫ్ గానీ, ది గానీ వాడకుండా కొన్ని తయారు చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు వాయిస్ కి వాలంటరీలీ ఆప్టిమైజ్డ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఎనర్జీ. నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే అండి, ఎంత టెర్మినాలజీ వెకాబులరీకి మనం దూరంగా ఉంటే అంతగా సత్యానికి దగ్గరగా ఉంటామేమన్నా. As much as we are acquainted with more and more terminology, we may be confused and to redefine those vocabulary. ఆ విషయంలో కృష్ణమూర్తి గారు మనకు నిజంగా మార్గదర్శకుడు మాట. He never made an attempt to show his exhibitionism by over vocabulary or verbiage. కృష్ణమూర్తి గారి యొక్క పదాలంతా సాహిత్యం చదవండి, సాధ్యమైనంత వరకు తక్కువ పదాలే ఆయన ఎన్ని వ్యాసాలు కానీ, ఎన్ని ఉపన్యాసాలు కానీ మనం విన్న అర్థం అవుతుంది. పడికట్టు పదాలు వైదిక సాహిత్యంలోనూ సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి అనేక పదాలని ఆయన అనవసరంగా ఉపయోగించలేదు. వాస్తవంగా జట్ల ఆత్మావలోకనంలో మనకు
అంతర్ముఖుడుగా చెప్పాలంటే చాలా గొప్ప ఉదాహరణ రమణ మహర్షి గారే. అయితే దివ్యజ్ఞాన సమాజం చెప్పేది ఏంటంటే అంతర్ముఖుడై సమాజానికి దూరంగా ఉంటాం కాదు, సమాజానికి దగ్గరగా ఉండి వీ మస్ట్ హ్యావ్ దట్ సైంటిఫిక్, లాజికల్, స్పిరిచువల్, రిలీజియస్ అండర్స్టాండింగ్ and a contribution to the society by identify the hidden powers of the man and the universe. అది కాకుండా అంతర్ముఖుడై మనం దివ్య చైతన్యంతో కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి ఉండి సుప్రీం కాన్షియస్ కనెక్ట్ అయ్యి ఉండి మనం మౌనంగా ఉన్నంత మాత్రాన మన జీవితం యొక్క పరమార్థం అనేది నెరవేరదు. సో జీవిత పరమార్థం నెరవేరాలంటే వీ మస్ట్ హ్యావ్ టు అసోసియేట్ విత్ ది పీపుల్ అండ్ దేర్ సఫరింగ్స్ ఆల్సో. దట్ ఈస్ ది రియల్, అబ్సల్యూట్లీ కరెక్ట్. దట్ ఈస్ ది రియల్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎవరైనా నేను మాట్లాడతాను. లక్ష్మి గారు, అంటే ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో అప్పుడు ఈ పరభావం ఉండదు. మనం పైన బ్రదర్ అనడం, అది లోపల హృదయంలో ప్రేమ లేకుండా అది అంతర్ముఖం అవుతే గాని ఆ రియల్ వన్నెస్ అనేది అనుభవంలోకి రాదు. అనుభవంలోకి వచ్చాక ఆ సహజత్వం ఉంటుంది అక్కడ. అంటే ఇంకా వ్యానిటీ ఉండదు. ఆటోమేటిక్ గా చరాచర జగత్తుతో ఏకత్వానుభూతిని పొందడం వల్ల అప్పుడు మాటలకు అతీతమైన యూనిటీ మనం ఫీల్ అవుతూనే ఉంటాం. మాటలే సర్వస్వం కాదు, అందరితో కలవాలంటే హృదయంలో ప్రేమ అవసరం. పైకి మాట్లాడి లోపల ప్రేమ లేకపోవడం. అందుకని ఎప్పుడైతే మనం అంతర్ముఖం అయ్యేమో దేర్ ఈజ్ లవ్ అండ్ కంపాషన్. మన సహజ సిద్ధమైన ప్రకృతిలో ప్రేమ, కంపాషన్ అనేది, నేను పరగా ఉన్నానన్న భావం పోతుంది అక్కడ. అప్పుడు ఏకంగా అందరిలోని తాను అందరితోటి ఆ బాధని తన బాధగా అలాగ ఫీల్ అవ్వడం అనేది ఒక సహజం అయిపోతుంది. అప్పుడు వేరేగా పరాయిగా చూడక్కర్లేదు ఎవరిని, ఆ స్థితి ఉంటుంది అక్కడ. శిలా సాహెబ్ గారు ఎవరో మాట్లాడతారా? అందరు కూడా రంగోలి ఎర్నాయుడు గారు, సత్యనారాయణ కిరణ్ కుమార్ గారు, టీవీ రమణ గారు, మిగతా వాళ్ళు మాట్లాడండి. ఇంకెవరో కిరణ్ కుమార్ గారు చెప్పండి సార్, చెప్పండి. కొద్దిగా మీరు ఇంటరాక్ట్ అయితే మంచిదని చెప్పేసి మా విశాఖపట్నం లాడ్జ్ మెంబర్ సార్ కిరణ్ కుమార్ గారు. అదే అదే ఇప్పుడు రాజమండ్రి వచ్చాను కదా, తెలుసు. అదే అదే స్టడీ క్యాంప్ కి. అదే అదే లక్ష్మి గారు తెలుసు. ఆ క్యాంప్ కి రామచంద్ర గారు ఉన్నారు. ఉన్నారండి, మీరు అంటే ఇద్దరు, లక్ష్మి గారు, ఇంతకు ఆయన కూడా గురుగారు లాస్ట్ ఇయర్ కిరణ్ కుమార్ గారు వీడియోలోకి వస్తారా? వచ్చానండి. సరే, రైట్. సేలార్ గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పారండి. లక్ష్మి గారు, అదే రామచంద్ర వింటున్నానండి. అయితే మీ ఒపీనియన్ కానీ లేదంటే అంతర్ముఖం గురించి అదే జిట్టు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ఎక్కువ నచ్చుతుంది. దాంట్లో ఆ పాయింట్, లుక్ ఇన్ సైడ్ అనే పాయింట్ ధ్యాన స్థితి ద్వారా మనం రప్పించుకోగలం అని అనిపిస్తుంది. అంతే, అంతమించి ఇంకా వేరే మార్గం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తుంటారు. బట్ అదే నాకైతే ఎక్కువ ఈ అంతర్ముఖం ఎప్పుడు అనిపిస్తుంది అంటే అది ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడే మనకి ఆ స్థితిలోకి వెళ్ళగలం అనిపిస్తుంది. ఏదైనా ప్రశ్న రూపంలో ఏమైనా అడగలిగితే మంచిదండి. అదేనండి, ఇప్పుడు అంతర్ముఖాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చాలా పద్ధతులు చెప్పారు. ఎందుకు వి యూజ్ ద మైండ్ టు కాంట్రాక్ట్ ద మైండ్ అని చెప్పేసి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగానే, వాట్ ఆర్ ద డిఫరెంట్ వినిపిస్తుంది. కిరణ్ గారు మధ్యలో బ్రేక్ అయిందండి. నేను అడుగుతుంది డిఫరెంట్ ఈ అంతర్ముఖాన్ని వెళ్ళడానికి ఏమైనా డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ జస్ట్ అదర్ దాన్ మెడిటేషన్ ఇంకేమైనా మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లోని ఏమైనా ఉన్నవి మాతో షేర్ చేసుకోగలిగితే మంచిదని. ఐ మీన్
ఇందాక మీరు అద్భుతం. చెప్పినట్టుగా ఈ దివ్యజ్ఞాన పుస్తకాల్ని మనం అధ్యయనం చేయడం ద్వారా కూడా అంతర్ముఖం వెళ్ళగలం. అలాగే ధ్యాన పద్ధతిలో వెళ్ళం. ఇంకా ఇంకా ఏమైనా మనకి తెలిసిన టూల్స్ డే టు డే లైఫ్ లోని చాలా విషయాల్లో మనం కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఈ అంతర్ముఖం అనే విషయంలో వెళ్ళగలిగినట్టయితే ఇంకా బెటర్ గా మనం ఆ కాన్ఫ్లిక్ట్ కానీ ఎదుర్కోగలమని నా ఉద్దేశం. దానికి ఏమైనా మీ డే టు డే మీరు యూజ్ చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా చెప్పగలిగితే హెల్ప్ఫుల్ అవుతుందని. వండర్ఫుల్ అండి. నేనే కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని చాలా క్లుప్తంగా చెప్తాను. వినపడుతుందండి కిరణ్? వినిపిస్తుంది. రైట్. అసలు యాక్చువల్ గా వైదిక సాహిత్యంలో ఈ అంతర్ముఖం గురించి జరిగినంత చర్చ మరి ఏ సాహిత్యంలో లేదండి, ఉపనిషత్తుల్లో గాని. అయితే దివ్యజ్ఞాన సమాజం యొక్క బేసిక్ బుక్స్ అయినటువంటి ఐసిస్ అని వీళ్ళలో కానీ, ది సీక్రెట్ డాక్టరీన్ లో కానీ ఈ పదాలకు సంబంధించిన నిర్వచనం కానీ ప్రస్తావన కానీ లేదండి. ముఖ్యంగా జిడ్డు కృష్ణమూర్తి గారే దీన్ని ఎక్కువగా ఓన్ చేసుకొని దాన్ని క్లారిఫై చేయడం కోసం ప్రయత్నం చేశాడు. అసలు ఒక టూల్ అనేటువంటిది మైండ్, ఇందాక మన రామచంద్రరావు గారు చెప్పారు చూశారు, మైండ్ ట్యూనింగ్ అనేది, మైండ్ కండిషనింగ్ చేయటం అనేటువంటి, మైండ్ మ్యాపింగ్ చేయటం అనేటువంటిది దివ్యజ్ఞాన ప్రక్రియలో కానీ మానవుడి యొక్క సహజ సిద్ధమైన లక్షణంలో కానీ పెద్ద గ్రహణం అన్నాడండి ఆయన. మనసు అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా కండిషన్ చేయాలనుకునేటువంటిది అది కేవలం తాత్కాలికంగా మాత్రమే దాన్ని కండిషన్ చేయగలం. శాశ్వతంగా దాన్ని కండిషన్ చేయటం అనేది అసహజం. కాబట్టి అభ్యాసం ద్వారా మాత్రమే తనను తాను ఫైన్ ట్యూన్ చేయనటం అనేటువంటిది రీడిఫైన్ చేసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. మనకు ధ్యానం అనేటువంటి, ఇందాకే రామచంద్రరావు గారు చెప్పారు, ధ్యానం అనేటువంటి కూడా కండిషన్ ద్వారా చేసుకోవటం కోసం ప్రయత్నం జరుగుతుంది తప్పితే మెడిటేషన్ ఆయన పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి దీనికి ఫైన్ ట్యూనింగ్ అంటే వైదిక సాహిత్యంలో అయితే అంతర్ముఖుడు కావటానికి బోలెడ్ అనే డివైజెస్ అనేటువంటి చేయటం జరిగిందన్నమాట. దానికి ఏంటంటే ఆహారపు అలవాట్లు కానివ్వండి, జీవన విధానంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే గొప్ప సాహిత్యం అనేటువంటి వైదిక సాహిత్యం ఉపనిషత్తులను అధ్యయనం చేయటం కానివ్వండి, లేకపోతే మెడిటేషన్ చేయటం కానివ్వండి, లేకపోతే ఫాస్టింగ్ చేయటం కానివ్వండి, ఇట్లాగా అనేకమైనటువంటి సాధనాపరమైనటువంటి ప్రక్రియలు మనకు చెప్పడం జరిగింది అన్నమాట. ముఖ్యంగా ప్రస్థానత్రయంలో కూడా మనకు అది కనబడుతుంది అన్నమాట. అయితే దివ్యజ్ఞాన పరిభాషలో చెప్పాలంటే ఇది సహజ సిద్ధంగా అబ్బేటువంటి ప్రక్రియగా మనం అలవర్చుకోవాలి. ఆ సహజ సిద్ధంగా అబ్బేటువంటి ప్రక్రియ ఏంటంటే బై ఫాలోయింగ్ ది ఇన్హెరెంట్ ఫిలాసఫీ అండ్ లిటరేచర్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ. దివ్యజ్ఞాన సమాజంలో మన కారణభూతులైనటువంటి పరమ గురువులు అనుభూతి సాక్ష్యంగా చెప్పినటువంటి, ముఖ్యంగా సినెట్ గారు రాసినటువంటి పరమ గురువులు రాసిన తోటి సంభాషణలన్నీ కూడా ఆయన రిఫైన్ చేశారు. తెలుగులో కూడా మనకు వచ్చినాయి. వాటిని గనక జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు తెలియకుండానే అవర్ మైండ్ విల్ బి రీఫైన్డ్ ఆర్ డిఫైన్డ్. తిరిగి మన ఆలోచన కానివ్వండి, మన మనస్సు కానివ్వండి, మన భావాలు కానివ్వండి, మన తాత్విక చింతన కానీ సహజ సిద్ధంగా మోడిఫై అవుతుందనేటువంటి భావన తప్పిస్తే మరో రకంగా ఈ ఆత్మావలోకనంతో అంతర్ముఖుడయ్యి సాధించగలిగేది ఏం లేదు. అంతర్ముఖుడు అవటం అంటే ఇందాక లక్ష్మీ గారు కూడా చెప్పినట్లుగా అందరిలో తనను చూడగలగటం అనే స్థాయికి ఎదగటమే. ఆ అందరిలో తనను చూడగలిగేటువంటి స్థాయికి ఎదగటం అంటే విశ్వజనీనమైనటువంటి ప్రేమ, విశ్వజనీనమైనటువంటి సోదర భావం అనేటువంటిది, అదే మన ఫస్ట్ మేనిఫెస్టేషన్ అన్నమాట. కాబట్టి ఆ విశ్వజనీనమైన సోదర భావాన్ని మనం అలర్చుకోగలిగితే డెఫినెట్లుగా మనం అంతర్ముఖుడైనట్లయితే సమాజానికి మనం నుంచి కావలసినటువంటి సేవలు అందించగలిగిన వాడు అవుతాం. దివ్యజ్ఞాన సమాజ సభ్యుడిగా, ముఖ్యంగా వాలంటీర్గా, నేను సభ్యుడు అనే పదాన్ని ఇష్టపడినాం. We must always be volunteers of Theosophical Society to deem fit as a real preacher and follower of Theosophical Society. Thank you, Babu. What is the additional input? మరొక 5 minutes లో సెషన్ క్లోజ్ అవుద్ది. వెంకటేశ్వర గారు,
సార్ మరో 5 minutes లో సెషన్ క్లోజ్ అవుతుంది. అదే బాబు కిరణ్ కుమార్ కి ఇంకాస్త రెండు మీరు short- ఎవరన్నా పెద్దవాళ్ళు క్లారిఫై చేస్తే అదే తను వాళ్ళు ఆయన అడిగింది బయట నుంచి ఏమైనా హెల్ప్ అవుద్దా అని అడిగారు ఆయన. అంటే మనకి అంతర్ముఖం అవటానికి, అంటే బయట మనకి వచ్చింది ఏదైనా చివరికి ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఏది సూట్ అవుతే తీసుకోవటం అవసరం నాకు అనిపిస్తుంది. ముందు లిటరేచర్ బాగా ఉపయోగపడుతుంది, బట్ స్టడీయింగ్ లిటరేచర్, ఎందుకంటే బుక్స్ కెన్ ట్రాన్స్ఫార్ అవర్ కాన్షియస్నెస్ అనేది ఉంది కదా, చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యే బుక్స్. తర్వాత మన థాట్స్ అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే ముందు చెప్పినట్టుగా డిస్క్రిమినేషన్ అవుతుంది. ఇది అందుకే క్యారియర్స్ మనకి హెల్ప్ చేసే పుస్తకాలు ఒకటి. తర్వాత గ్రేట్ పీపుల్ మనకి థియాసఫీ అని కృష్ణమూర్తి మీద టీచ్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళ ఉపన్యాసాలు ఉన్న సారాంశం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అప్పుడు మనం కాన్షియస్నెస్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే చేంజ్ మొదలైందో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. దాన్ని ఫండమెంటల్ చేంజ్, యూ కెన్ సే దట్ ఈస్ ద ఫండమెంటల్ చేంజ్. రెగ్యులర్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్. రెగ్యులర్ స్టడీ ఎంతో కొంత మనకి చదవడం అనేది అవసరం. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, అదే సేమ్ యాన్సియంట్ విజడం ఎవరు చెప్పినా, ఏ స్టేజ్ చెప్పినా ఇచ్చేసిన దేశ కాలాల పరిస్థితిని బట్టి అప్పుడు ప్రజలకి, అప్పుడు వాతావరణ పరిస్థితులు ఏది ఏ విధంగా అవసరం అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. సత్యంలో ఏం మార్పు లేదు అందులో. ఆ టీచింగ్, వే ఆఫ్ టీచింగ్లోనే తేడా. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే అదే యాన్షియంట్ విజ్డమ్ థియాసఫీ ద్వారా మూఢనమ్మకాలు లేకుండా హేతుబద్ధంగా సైంటిఫిక్ అప్రోచ్ ఇప్పుడు మనకి 21st century ఇది అవసరమైంది. అంచేది ఇది మనం పట్టుకుంటే ఇప్పుడు ఎంతోమంది మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఎప్పటి నుంచో ఈ 26 ఎలిమెంట్ దీనివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, అందులో నో డౌట్. సేజ్ అయిపో మనకి ఏదో పెద్ద ట్రూత్ తెలిసిపోయిందని కాకుండా ఎంతో ఒక ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్పిరేషన్ కలిగి ఎంతో కొంత మనకి దీని ద్వారా తెలుసుకునేది అవసరం అనిపించింది అన్నమాట.